మీ తండ్రికి పట్టిన గతే మీకు కూడా పడుతుందంటూ మంత్రి శ్రీధర్ బాబును ఉద్దేశించి జేఏసీ చైర్మన్ కోదండరాం చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. కోదండరాం కామెంట్స్ తో తీవ్ర మనస్తాపానికి గురైన మంత్రి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల దగ్గర ప్రస్తావించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సోమగోపాల్ అడిగి తెలుసుకుందాం. సోమగోపాల్, మంత్రి శ్రీధర్ బాబుపై కోదండరాం చేసిన కామెంట్స్ ఏంటి? దీనిపై ఆయన ఎలా స్పందించారు? తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం నిన్న కరీంనగర్ లో చేసిన వ్యాఖ్యలపై దుమారం జరుగుతుంది. నీ తండ్రికి పట్టిన గతే పడుతుంది, తెలంగాణ తేవాల్సిన బాధ్యత మీదే అంటూ నిన్న కోదండరాం జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కవాతు బహిరంగ సభలో మాట్లాడారు. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒక గౌరవప్రదమైన పోస్ట్ లో ఉన్న వ్యక్తి, ఒక ప్రొఫెసర్ అయిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? ఏదైనా ఉంటే నేరుగా తనపై వ్యాఖ్యలు చేయాలి తప్ప దివంగతుడైన తన తండ్రి విషయంలో వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడుతున్నారు. కొద్దిసేపటి క్రితం అసెంబ్లీకి వచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల దగ్గర ఈ వ్యాఖ్యలు ప్రస్తావించారు మంత్రి. మీరే కోదండరాంతో ఇలా మాట్లాడించారని కూడా మంత్రి ప్రశ్నించారు. అయితే కోదండరాం చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా కోదండరాం వ్యాఖ్యల్ని తప్పుపడుతున్నారు. కోదండరాంపై తక్షణం కేసులు పెట్టాలని కూడా కొద్దిసేపటి క్రితమే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. అలాగే శ్రీపాదరావు హత్య వెనుక కూడా కోదండరాం ప్రమేయం ఉందని కూడా ప్రధానంగా ఆరోపణ చేశారు. అలాగే ఈ కోదండరాం వ్యాఖ్యల వెనుక టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రమేయం కూడా ఉందనే అనుమానాన్ని జగ్గారెడ్డి వ్యక్తం చేశారు. అయితే ఓవరాల్ గా చూసినప్పుడు మాత్రం కోదండరాం వ్యాఖ్యలు సరైన కాదు. తన తండ్రి నక్సలైట్ల చేతులు చనిపోయిన సందర్భంలో ఈ కోదండరాం ఆయన్ను ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడాన్ని అందరూ తప్పుపడుతున్నారు. మీడియాలో ఈ వ్యాఖ్యలు రావడంతో ఇవాళ మంత్రి చాలా మంది మంత్రుల దగ్గర కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. కోదండరాం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసము, ఆయనపై చర్యలు తీసుకోవాలన్నది ఆయన డిమాండ్ గా ఉన్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసులు పెట్టడం అతనికి ఇష్టం లేదని తెలుస్తుంది. అయితే పార్టీ పరంగా మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు ఎమ్మెల్యేలు మాత్రం కేసులు నమోదు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని కొద్దిసేపటి క్రితమే మీడియా ముందు కూడా జగ్గారెడ్డి చెప్పారు. ఓకే రైట్, థ్యాంక్ యూ సోమ్ గోపాల్.